Hi, good morning, viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Tuesday. సో ఈరోజు మనము ఎంతో ఆనందంగా ఎదురు చూస్తున్నాం. మన లక్ష్యాలు రోజులు పెరిగిపోతున్నాయి. మన లక్ష్యాన్ని ఎలా సాధించాలి అనేది మన టార్గెట్. ఈరోజు మనం ఏమనుకుంటున్నాం అంటే ప్రొసీడింగ్ ద డేస్ మాత్రం అంటే కాలం అయితే ఆగదు, అంటే డేస్ మాత్రం పోతూనే ఉంటాయి. కాకపోతే అలా డేస్ పోతున్న టైంలో మనం ఏం చేయాలని ఉన్నంతలో 1 to 100 మనం బ్రతికేది. ఆ 1 to 100లో మనం చేయవలసింది ఏంటంటే మనం ఏదైతే మనం అనుకుంటున్న లక్ష్యాన్ని దాని మీద ఫోకస్ చేయాలి. దానికోసం స్టెప్ బై స్టెప్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ సాధ్యాలు, తర్వాత మేమేమి చేయగలము చేయలేము అనే దానికి ఒక క్లారిటీ ఉండాలి. మనం ఎంత లెవెల్లో చేయగలుగుతామో దాన్ని ప్రోగ్రెసివ్గా తీసుకొని, ఎందుకంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఒక క్లారిటీ ఆఫ్ డైరెక్షన్లో వెళ్తే ఈజీగా ఉంటుంది. అంటే ఏంటంటే నిగ్రహించబడిన మనస్సు మనం సురక్షితం చేయండి, నిగ్రహించబడని మనస్సు మనం చీల్చి అన్నాడుతుంది. కాబట్టి ఒక క్లారిటీ ఆఫ్ డైరెక్షన్లో కనుక మనం ముందుకు వెళ్ళినట్లయితే విల్ ది సక్సెస్ఫుల్. నో డౌట్ సక్సెస్ అనేది మనం వరిస్తుంది. దానికి ఎలా అంటే పెన్ను మీద తీసుకోవాలి. మీ స్ట్రెంగ్స్ ఏంటి, మీ వీక్నెసెస్ ఏంటి, అకార్డింగ్ టు దట్ వీ హ్యావ్ టు మెటీరియలైజ్. నీ స్ట్రెంగ్త్ను వీక్నెస్ను బట్టే మీరు ముందుకు వెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాక్ డ్రాప్ కాకూడదు. సో అప్పుడు మీ శక్తి సామర్థ్యాలు పూర్తిగా వినియోగించిన వాళ్ళు అవుతారు. లేకపోతే కనుక మీరు ఏదైనా ఒకదాన్ని తీసుకోవాలి, ఒక టాస్క్ తీసుకోండి. ఆ టాస్క్ కంప్లీట్ అయ్యేంత వరకు వేరే దాని గురించి ఆలోచించాలి. నెంబర్ 1 టాస్క్, తర్వాత నెంబర్ 2, ఇలా కనుక చేస్తూ ఉంటే ఆఫ్టర్ కొన్ని కండిషన్స్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీకు సాల్వింగ్ ప్రాసెస్ అనేది అర్థమవుతుంది, ఎలా టాస్క్ డన్ చేయాలని అర్థమవుతుంది. కాబట్టి ఈ డే టు డే ప్రొసీడింగ్స్లో ప్రతిరోజు మీరు ఒక పర్టికులర్ టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ ఇచ్చి మార్నింగ్ 5 o'clock లేవాలి, ఫలానా దాన్ని అచీవ్ చేయాలి, ఫలానా మ్యాథమెటిక్స్లో నేను కంప్లీట్ అవ్వాలి, ఒక సబ్జెక్ట్ని ప్రిపేర్ చేయాలి, ఫిజిక్స్లో నేను ఫలానా పోర్షన్ ఫినిష్ చేయాలి. ఇలా ఒక టార్గెట్ పెట్టుకోండి. బిజినెస్ పీపుల్ అయితే ఒక బిజినెస్ ఫలానా ఈ ప్రోడక్ట్ అనేది 10 ప్రోడక్ట్ని సేల్ చేయాలి. ఇలా ప్రతి దాంట్లోనూ ఎడ్యుకేషన్లో, సినిమా ఫీల్డ్లో అయితే కనుక వాళ్ళు పలానా క్యారెక్టరైజేషన్ బాగా రక్తి కట్టించాలి. ఇలా ప్రతి ఒక్కళ్ళు క్రికెట్లో అయితే కనుక నేను పలానా ఇన్నింగ్స్ స్కోర్ చేయాలి. ఈ విధమైనటువంటి పట్టుదలతో కనుక మీకు కృషి చేస్తే చెస్లో కానీ, అదర్ ఫీల్డ్లో కానీ, పాలిటిక్స్లో పలానా ఎమ్మెల్యే అవ్వాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజల యొక్క నాడి తెలుసుకొని ప్రవర్తించాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ ఒక టార్గెట్ ఆఫ్ తీసుకొని ఇయర్ కార్ కొనాలి, ఇయర్ కంప్యూటర్స్ కొనాలి, ఇయర్ ఇల్లు కొనాలి. ఇలాంటి ప్లాన్స్ కరెక్ట్గా మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటూ మీరు అనుకుంటున్న స్థాయిలో మీరు ముందుకు వెళ్ళగలిగితే సక్సెస్ మీ కేర్ ఆఫ్ అడ్రస్గా మిగులుతుంది. డే టు డే ప్లాన్ ఆఫ్ అనాలిసిస్ కూడా ఈజీ అవుతుంది. గైస్, చేషు ఛానల్ ద్వారా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి కాన్సెప్ట్తో మనం ట్రావెల్ అవుతున్నాం కాబట్టి ఆల్ ది బెస్ట్. మీరందరూ కూడా హాయిగా ఉండాలి. నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా యూనిట్ నోటిఫికేషన్ అంతే. బాయ్, యువర్ శేష్.